జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 17వ తేదీ శుక్రవారం కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 17వ తేదీ శుక్రవారం రోజు కన్యా రాశి వారు అనుకున్నది ఆలస్యం, పనులన్నీ పూర్తవుతాయి. మీరు చేసే పనులు పూర్తయ్యే విధంగా కాలం మీకు సహకరిస్తుంది. అవకాశాలను అన్నింటినీ చక్కగా అందిపుచ్చుకుంటారు. మంచి సౌకర్యాలను కల్పించుకుంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఏ పని చేసినా షార్ప్గా చేస్తారు. కష్టమైన పనులను సైతం అవలీలగా పూర్తి చేయగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. డబ్బుకు కానీ, మాటకు కానీ, మర్యాదకు కానీ, తిండికి కానీ ఈరోజు ఎలాంటి లోటు ఉండదు. మీకు కావాల్సినవన్నీ చక్కగా సమకూరుతాయి. సేవింగ్స్ మీద దృష్టి పెడతారు. మీరు కోరుకున్న విధంగానే ఆర్థికపరమైన లావాదేవీలు నడుస్తాయి. కీలకమైన పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కొంచెం ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి డాక్టర్ దొరకడం వలన చక్కటి వైద్యం లభిస్తుంది. మందులు అద్భుతంగా పనిచేస్తాయి. ఏది ఏమైనా ఈ రోజంతా కన్యా రాశి వారికి ఊరట కలిగించే కాలమే అవుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈరోజు తప్పకుండా దైవ దర్శనం చేసుకోండి. ఈ శుక్రవారం రోజు కన్యా రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్థి, నక్షత్రం మఖ నక్షత్రం, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి 1:32 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 2 గంటల నుండి 2:50 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్నింటా విజయం పొందడానికి, చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడానికి పచ్చిపాలతో తడిపిన పసుపును నుదిటిన బొట్టుగా ధరించి దినచర్యను ప్రారంభం చేయండి. అదేవిధంగా గణపతి స్వామివారి స్తోత్రాలను కూడా పారాయణం చేయాలి. ఇలా చేసి మీ పనులను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు చతుర్థి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ రోజంతా మనం గణపతి స్వామివారిని పూజించాలి. అది కూడా లంబోదర నామంతో పూజించాలి. ఎవరైతే ఈరోజు గణేశుడిని పూజించి చంద్రోదయ సమయంలో చంద్రుడికి ఆర్ఘ్య ప్రదానం చేస్తారో వారికి కష్టాలు దూరమవుతాయి. ఈ శుక్రవారం రోజు మఖ నక్షత్రం వచ్చింది కాబట్టి పితృదేవతలకు తర్పణాలు వదలాలి. అలాగే యమాష్టకం కూడా పారాయణం చేయాలి. ఈరోజు మనమంతా ఓం ధనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం గణపతి స్వామివారి ముందు నెయ్యి దీపం వెలిగించి తెల్ల జిల్లేడు పూలను సమర్పించి లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇలా చేసిన విద్యార్థులకు చదువులో ఆటంకం రాదు. అదేవిధంగా రుణ విముక్తి కోసం గణపతి రుణ విమోచన స్తోత్రం పారాయణం చేయాలి. వీలు కుదరని వారు ఓం గం గణపతయై నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.